హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ అండి ఇది. టమాటా రైస్‌ని చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. ఇది నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. ఈ కుక్కర్‌లో చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకి టైం కూడా చాలా తొందరగా కూడా ఎక్కువ టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అదే మెథడ్‌లో నేను మీకిప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను పావు కేజీ వరకు పండిన టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే వేసుకొని, ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి మిక్సీలో వేసుకొని. అలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాలామంది టమాటాలు మనకి అక్కడక్కడ తగలడం వల్ల ఇష్టపడరు కదండీ చాలామంది. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా అన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు అన్నీ ఈక్వల్‌గా మంచిగా కూడా గ్రైండ్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేను కుక్కర్‌లో చేస్తున్నాను కదండీ! నేను ఇందులో 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులో ఒక్కొక్కటి చొప్పున మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ 5-6 మినిట్స్ వరకు మనం బాగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు రైస్ అనేది తీసుకున్నానండి. మీరు ఈ రైస్ అనేది మీ ఇష్టమండి. బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే సన్న బియ్యం అయినా తీసుకోవచ్చండి. నేనైతే సన్న బియ్యంతోనే చేస్తున్నాను. మీకు తెలుసు కదండీ! వాటర్ అనేది 1:2 ఏసుకోవాలి. అదే మనం బాస్మతి రైస్ వేసుకుంటే గనక గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్ళనేది వేసుకోవాలండి. చూసారు కదా! మనకి ఆయిల్‌లో ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అవ్వాలండి. అంటే మనకి వేసినయన్నీ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్ కూడా మనకి అంతా సెపరేట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు నేను ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైస్ అనేది ఇందులో వేసుకొని, మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ, సిమ్‌లో పెట్టుకుంటూ ఈ రైస్ అనేది మనం ఒక 5 నిమిషాలైనా సరే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది వేగుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా పడుతుందండి రైస్‌కి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ టమాటా రైస్‌ని ఇలాగే చేసుకోవాలనుకుంటాం. మనం ఎప్పుడు కూడా టమాటాలని ఎక్కువగా తెచ్చుకుంటాం కదండీ! అలాంటప్పుడు ఏం చేసుకోవాలో తెలీదు అనేటప్పుడు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండీ! రైస్ అనేది మనకి బాగా అంటుగడుతుంది కిందన కుక్కర్‌లో. అలాంటప్పుడు మనకి రైస్ అనేది వేగిపోయినట్టు అర్థమండి. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఏంటంటే మనం వేసుకున్న టమాటాలు కూడా రెడ్‌గా ఉండడం వల్ల మనకి తెలియట్లేదు. కానీ మీరు వేపుతున్నప్పుడైతే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు నేను దీనికి రుచికి సరిపడగా ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. నేను ఒక టీ స్పూన్నర వరకు ఉప్పు అనేది వేసుకున్నాను. అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి. మరొక 2, 3 నిమిషాలు దీన్ని మనం వేగించుకోవాలి. ఎందుకంటే కారం స్మెల్ లేకుండా ఉంటుంది కాబట్టి వేగించుకుంటే చాలా బావుంటుందండి. ఒక్కసారి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ తోటైతే టమాటా రైస్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందనమాట. బిర్యానీ కూడా చేసుకోవాలండి. అంత సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా అస్తమానం మనకి ఇదే చేయమని అడుగుతారండి. అంత బావుంటుందనమాట. ఇప్పుడు నేను రైస్‌కి సరిపడగా వాటర్ అనేది వేసుకున్నానండి. అంటే నేను 1:2 నేను ఒక అర కిలో రైస్ అనేది తీసుకున్నాను కదండీ! అరకిలో రైస్‌కి నేనంటే ఒక సుమారు ఒక లోటా రైస్ అనేది పట్టింది నాకు. నేను అందుకనేసి 2 లోటాల వరకు వాటర్ అనేది వేసుకున్నాను. కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి మీరు బాగా నానబెట్టుకుంటే రైస్ అనేది కొంచెం తక్కువ వాటర్ అనేది వేసుకోండి. కొంచెం ఎలుతుగా. నేనైతే ఒక పావుగంట నానబెట్టాను కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడే మీరు ఉప్పు అనేది కూడా చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి మనకి మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి అవ్వదు కాబట్టి ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని 3 విజిల్స్ మనం వేయించుకుంటే సరిపోతుందండి. దీనికోసం మనం ఎటువంటి కర్రీస్ లేకుండా కూడా చాలా సింపుల్‌గా తినేయొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని మనం రైతాతో తింటే ఇంకా చాలా బావుంటుందన్నమాట. నేనిప్పుడు ఈ రైతా కూడా చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి చూపిస్తున్నానండి. ఈ రైతా అనేది చాలా బావుంటుంది. చాలామంది ఏవేవో వెజిటబుల్స్ ఏసేసి రైతా చేస్తారు. అలా కాకుండా
సింపుల్‌గా నేను చెప్పిన విధంగా అయితే చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం లేదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో నేను రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇలాగే నేను ఇందులో ఒక గ్లాస్ వరకు పెరుగు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం దాన్ని చేత్తో గానీ, లేదంటే ఇలా విస్కర్‌తో గానీ మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నాకు 3 విజిల్స్ వచ్చేసినాయి కదండీ! ప్రెషర్ పోయాక మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూసారు కదా! చాలా పొడి పొడిలాడుతూ చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది కదండీ! చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఈ టమాటాల్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా మీరు ఇలాగ టమాటాస్ తోటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం రెసిపీస్ చేసి పెడితే పిల్లలకి కూడా ఎక్కడ బోర్ అనేది కొట్టదండి. చూసారు కదా! మనం ఎటువంటి లంచ్ బాక్సెస్‌కైనా, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.